అయితే వచ్చారంట, ఇంటికి వచ్చారు ఈసారి డైరెక్ట్గా. అది బైక్ మన ఎలిఫెంట్ రిపేర్కి వచ్చింది కదా, వీళ్ళు వస్తున్నారంట ఇంటి దగ్గరికి. సో లేచి రెడీ అవ్వరా అంటే ఇందాక ఎప్పుడో లేచాను, బ్రష్ చేసి స్నానం చేసి వచ్చి కూర్చున్నా. ఇంకా మార్నింగే నేను టిఫిన్ చేసింది, యాక్చువల్లీ 12:30 కదా అయింది. మన వాళ్ళు వస్తున్నారు బిర్యానీ పోదాం అంటే సరే రెడీ అయ్యి నుంచున్నా. ఎడిటింగ్ చేద్దాం అనుకుంటా కానీ మించిపోతా గైస్. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి అంటే నేను నైట్ వచ్చా, ఆ 390 అంటే ఆ 200 మీదే పడ్డా తీసుకుందాం అంటే. ఎలిఫెంట్ అమ్ముదాం వద్దా అంటే ఒకటే డిసైడ్ అయ్యేసి. సో యాక్చువల్లీ ఇక్కడ మళ్ళీ దెబ్బ తగిలింది. ఇందాక కళ్ళజోడు తెస్తుంటే అది సైడ్ ఏదో కోసుకుంది గైస్ ఆడ. సో ఏదో ఒకటి తగిలించుకుంది, నిద్ర పట్టదు మనకి. ఓకే, ఎలిఫెంట్ అయితే అమ్మదలుచుకోవాలా, బండి అయితే వదులుకుంటున్నా. ఎలిఫెంట్ అయితే రిస్టోరేషన్కి అయితే పెడతా, లేదంటే చిన్న రిపేర్స్ ఉన్నాయి అవి చేపించేసుకొని పెయింటింగ్ 4K వేపిద్దాం అనుకుంటున్నా. 4K పెయింటింగ్ అని ఉంటుందంట, ఇంకా షైనింగ్గా ఉంటుందంట. సో చూస్తున్నా అదే 45 అనుకుంటా వేసింది. సో 50 దాకా అవుతుంది రిస్టోరేషన్కి, చూద్దాం. ఇంకా ఇవాళ December 4th, ఇవాళ ఎడిటింగ్ చేస్తే మొత్తం ఆర్డర్ వైజ్లో పెట్టుకోవాలి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇవాళ కూర్చొని చేస్తాను నైట్. మెయిన్లీ అసలు ఏదో ఒక వర్క్లో పడిపోయి మర్చిపోతాం. మనాళ్ళు వస్తే బయటికి వెళ్దామని చూస్తున్నాను, దాని నుంచి వస్తున్నా. రెడీ అయ్యి బయట నుంచి ఉన్నా కానీ రాలా. ఇంకా టైం అయిపోయాయి గేసి. అప్పుడే 4 వీడియోలు పెండింగ్లో ఉన్నాయి గేసి. ఇప్పుడు 4 వీడియోలు ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియోకి వచ్చి 3-4 అవర్స్ ఈజీగా పట్టేస్తుంది నాకు. ఇవాళ ఈవినింగ్ నుంచి రేపు ఈవినింగ్ నాకు కూర్చుంటే అయిపోద్ది. సో మన వాళ్ళు వచ్చినాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. చెప్పి వెనకాల బంటి, నువ్వే పెద్ద బండి. అందగాడు మందగాడి హే. మరి నిజంగా ఆ కళ్ళజోడు పిల్లల్ని ఎత్తుకెళ్ళేవాళ్ళలాగా ఉన్నారు ఆ కళ్ళజోళ్ళు. అన్న ఒక ఫోటో తీసా అన్న బిగ్ ఫ్యాన్ అన్న. ఏంట్రా ఎట్లా డ్రిఫ్ట్ ఎట్లా చేయాలి చెప్పు. చెప్పు, ఏదో నొక్కితే ఇటు పోయిద్ది అన్న. చెప్పు అదే డ్రిఫ్ట్ ఎట్లా. ఇది నొక్కితే ఆ టైర్ తిరిగిద్దా. ఊరి అమ్మ ఊరి నాయన. పిల్లల్ని ఎత్తుకెళ్ళే బిజినెస్ అది. ఓల్డ్ ఫ్యాషన్ ఏంది, ఓమ్ని వేసుకొని ఎత్తుకెళ్తే టాటర్ వేసుకెళ్తాడు ఎత్తుకెళ్ళడానికి అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. కళ్ళజోడు ఒకటి తక్కువైంది రా బాయ్. ఏంటిది వెనకాల అది లేపడానికి రా, సింపుల్గా అంతే. మెకానిక్ ఒకడేమో డ్రైవరు, క్లీనర్ ఆడున్నాడు. అటు పక్కనేమో బ్లాగర్ని. ఓనర్ ఏమో శాంసంగ్ S25 అల్ట్రా వాడతాడు. బ్లాగర్నేమో iPhone 16 వాడుతున్నా. ఇగో మా క్లీనర్ ఏమో ఏం వాడుతున్నా. క్లీనర్ ఏదో ఫోన్ మాట్లాడతాడు. ఏం ఫోన్ రా క్లీనర్? IQ Z9 రా, 10R. ఇగో డ్రైవర్ ఏమో OnePlus వాడతాడు. ఇక ఈయన తెలియదు ఈయన ఏం చేస్తాడు కానీ. ఈయన మెకానిక్ ఏ ఫోన్ వాడతాడు. ఇది 200 FE వివో. యాక్చువల్లీ ఇది కొనుముని చాలా మంది డిమాండ్ చేశారు, లేదా S24 కొనుక్కున్నారు. మనకు ఐఫోన్ అంటే ఇష్టం కాబట్టి ఐఫోన్ తీసుకున్నాం. మేము అక్కడి నుంచి ఇంకా గేమింగ్ సెంటర్కి అయితే, పొన్నూరులో ఒకే ఒక గేమింగ్ సెంటర్ ఉంది. సో అక్కడికి అయితే వచ్చాం. సో ఇంకా అందరం చిల్ అవుతున్నాం. సో ప్రవీణ్ గార్డ్ అండ్ తులసిరామ్ పోటీ పడుతున్నారు గైస్. సో WWE 2022 అనుకుంటా, 2023. సో ఒకసారి వాచ్ చేయండి. సో వాళ్ళిద్దరు ఎలా పోటీ పడుతున్నారు చూడండి. సో లాస్ట్లో ఎవరు విన్ అవుతారో కూడా చూడండి. నువ్వు ఎల్లో ఒకటిరా. ఈడు ఎల్లో రా, వాడు వైట్. కింద కొడి సార్.
బాట్ అయితే ఆడుతుంది. బాట్ ఎందుకండి ఏహే వాడు ఇందాక కంట్రోల్ సరా అరే రిఫ్రెష్ కొడతారేంట్రా అయ్యా. అరే వస్తున్నాడు సంగీత్ గడ వెనకాల మెల్లగా. తులసిగాడు ఓడిపోయారు. గైస్ సో ఇందాక వాళ్ళు ఏదో బాట్ అండ్ గేమ్ సంథింగ్ ఏదో పెట్టుకుని ఆడారంట. సో వాళ్ళు అయితే ఆడరు. సో ఫస్ట్ 5 minutes వాళ్ళు అయితే ఆడతారు. సో దాన్ని బట్టి ఆ గేమ్ అయితే డిసైడ్ అయిద్దంట. సో తర్వాత ఇంకా వాళ్ళిద్దరు WWE మళ్ళీ ఆడుతున్నారు. సో నేనైతే GTA 5 ఆడుతున్నాను. సో వెనకాల గౌతమ్ సంగీత్ ఏందో రేసింగ్ గేమ్ ఆడుతున్నారు గైస్. సో ఇదేంటి ఐఫోన్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? కాదు గైస్. సో నేనైతే మా తమ్ముడు కలజోడు కొనడానికి అయితే వచ్చాను. సో ఇది ఒక ఫ్రేము అండ్ ఇంకో ఫ్రేమ్ అయితే తీసుకుంటున్నాను అండి. సో ఇప్పుడు వేసుకున్నది అయితే మా తమ్ముడికి నచ్చింది. వైట్ ఫ్రేమ్ అయితే నాకు చాలా నచ్చింది. సో అందుకే ఫస్ట్ డే డిసైడ్ అయ్యాం. సో ఇది నేను మా తమ్ముడు. నేనైతే ఒక 2 months ముందే తీసుకున్నాను సో ఆ స్పెట్స్. సో మా తమ్ముడు అయితే వాళ్ళు తీసుకున్నాడు. సో మా ఇద్దరు ఫోటోస్ ఇది. సో మాకైతే సైట్ లేదు గైస్. బట్ మేము చేసే వర్క్ అంతా ల్యాప్టాప్స్ లో ఉండదు కాబట్టి సో బ్లూ రైజ్ పడకుండా ఐ మీన్ కళ్ళకి ఎఫెక్ట్ కలగకుండా సో స్పెట్స్ అయితే తీసుకున్నాం. సో ఈ వీడియో కింద గైస్. సో సీ యు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై గైస్. Sorry, get over